What is up guys? Welcome to our channel. మన Minecraft mining simulator కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఆ మిస్టీరియస్ ట్రేడింగ్ స్పాట్ కి వెళ్ళి ట్రేడింగ్ అది చేద్దాం అన్నమాట. సో మన వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో ఇంకేమాత్రం లైక్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాస్ట్ స్టెప్స్ వెళ్ళి గోల్డెన్ అయితే దొరికిందనమాట విలేజర్ పోస్ట్ దగ్గర. నాకైతే నేను చూసుకోలేదు సరిగ్గా, ఒకసారి ఆగండి వద్దాం వదరా. బాగుంది, మళ్ళీ రావట్లేదే. ఓకే ఇలాగా కింద మనకు ఒక టైమింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కదా మనకి ఎమరాల్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎస్ 50 ఎమరాల్డ్స్ అంటే కింద పడి మేడపడి ఈ ఎమరాల్డ్స్ అయితే తెచ్చాను. సో గోటాన్ని అయితే లోపల పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ మనకి బ్యారెల్స్లో కొంచెం ఏదో స్టఫ్ అయితే ఉంది కదా, అందుకే. సో ప్రజెంట్ మనకి ఏం అవసరం లేదు, ఇవి చాలు. వాటర్ ప్యాకెట్ కూడా అవసరం లేదు, బ్యారెల్స్లో ఏవి ఉన్నాయి కదా వాటికైతే అవసరం లేదు. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా అంతే చాలు. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. 666 అన్నమాట లొకేషన్ వచ్చి. అండ్ ఒక బోట్ కూడా చేసుకోవాలి మనమైతే, అది మర్చిపోయాను. ఇందులోనా? ఎస్ హోటల్ దీంట్లో ఉన్నాయి. వెళ్ళేది అలా పిల్లలు రెడ్ వస్తుంది గైస్, అక్కడ చేసుకున్నాను. ఏం బాగాలేదు. సో పరండి ఇంకా వెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే యూజ్ అవుద్ది, అలాగని చెప్పడం బట్ యూజ్ అవుద్ది, అందుకే తీసుకొచ్చేస్తున్నా. బై రికవరీ కంపస్ టు గో హోమ్ క్విక్లీయా. ఎందుకు 00 ఉందిగా కోఆర్డినేట్స్ దీనికి. బీ కేర్ఫుల్, డోంట్ ఎక్స్ప్లోర్ దిస్ బిల్డింగ్. ఓకే బ్రో, ఓకే. మనం అయితే ఇచ్చేది అలా అనుకుంటాం కదా, ఇచ్చేడే. సో వెళ్ళదారులో ఎమరాల్డ్స్ అని కనిపిస్తే వాటిని కూడా తీసుకెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎమరాల్డ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి. ఇచ్చేదే అనుకుంటున్నాను నేను కూడా. అండ్ మీకు మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్ ఒక మైనింగ్ అయితే క్రియేట్ చేసేది వీడియో అయితే రావచ్చు. నేను దానికోసం కోల్ కూడా మైన్ చేయాలి. సో మీకు నెక్స్ట్ ఎపిసోడ్ మైనింగ్ రీసోర్సెస్ ఉన్నాయి ఒక వీడియో అయితే వస్తుంది అండి, మైనింగ్ రీసోర్సెస్ అంతే. ఇప్పుడు హిల్ ఎక్కేస్తే మనకి పిల్లలు రెడ్ పోస్ట్ కనిపిస్తుంది అనుకుంటా, ఏమో మరి సరిగ్గా గుర్తులేదు. లాస్ట్ ఎపిసోడ్లో వెళ్ళాం బట్ ఎమరాల్డ్స్ అని దొరకట్లేదు అప్ప. అండ్ ఐరన్ దొరికినా సరే వదులుకోకూడదు, ఎందుకంటే మనకి ప్రస్తుతానికి ఐరన్ కూడా ఇంపార్టెంటే. 24 ఐరన్ అయితే వాడేసాం మనమైతే ఐరన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ ఎపిసోడ్లో అయితే. ఇక్కడ ఇంకా వాటర్ బ్రష్ ఉందా? ఓకే, డిస్పాన్ అవ్వలేదు అది, ఎందుకు అవ్వలేదో మరి నాకు కూడా తెలీదు. అది కూడా మనకి విలేజ్ అవుట్పోస్ట్ అయితే వచ్చేసింది. అక్కడే వెళ్ళిపోయి వుడ్ కలెక్ట్ చేసుకుని బోట్ చేసుకున్నాం. ఇంకా ఉంటారు గైస్ ఇక్కడ విలేజెస్. లాస్ట్ టైం లేపిస్తాం కదా, స్పాన్ అవుతారు అనుకుంటాం, ఏమో మరి నాకు తెలియదు. ఓకే, యాక్స్ తెచ్చుకుంటే బాగుంటుంది. సో గైస్ అక్కడైతే ఉన్నాను అబ్బా విలేజ్ అవుట్ పోస్ట్, విలేజెస్ అయితే. ఇప్పుడు ఒకటైతే డిస్పాన్ అయ్యేది నేనైతే చూసాను కళ్ళ ముందు. ఓకే, ఇప్పుడు మనకైతే బోట్ అది రెడీ అయిపోయింది. నువ్వు నాతో వచ్చాను. సో ఇంకా 666 వైపు అయితే వెళ్ళిపోదాం. ఎవరు చూడలే కదా, మళ్ళీ గొడవలు అయిపోతాయి గైస్. మనకేం పర్లేదు ఆలే. ఒరి ఇదే అండి, ఇది టీ షేప్లో ఉంది. సరే సర్లే.
మన జెడ్ కోఆర్డినేట్స్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. వయ్యే లేదు. ఓకే, వై డిక్రీజ్ అవుతుంది అబ్బా, ఇంక్రీజ్ అవ్వాలి మనకి రెండు కూడా. ఇచ్చాడు అల్లలైతే. నెక్స్ట్ ఎపిసోడ్లో అంతవరకు వీలైతే అంతవరకు కోల్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మరి మైనింగ్ ఏరియా చేద్దాం అనుకున్నాం కదా, దానికి టార్చెస్ అయితే కావాలి మనకి. అందుకే అండ్ ఈసారి కొంచెం గట్టిగా అయితే పని ఉంటుంది మనకి, ఎక్కువగానే మనీ కావాలి. అండ్ మీకు నెక్స్ట్ వీక్ అనబ్బా, ఈ వీక్ అయితే రాదు లెట్స్ ప్లే వచ్చేసి. ఏమో మరి నెక్స్ట్ వీక్ కూడా కన్ఫర్మ్గా చెప్పలేను నేనైతే. ఎందుకంటే మరి రీసోర్సెస్ ఉన్నవి కొంచెం కష్టంగా ఉన్నాయి కలిసి చేయడానికి. బేస్ ప్లాన్ చేయడం ఈజీ కానీ ఓషన్ మీద వెళ్తుంటే బాగుందబ్బా. ఓకే, ఇల్లు తీసేద్దాం. ఎస్, ఇప్పుడు బాగుంది చూడడానికి అయితే. ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. అది కూడా ఆ ఐలాండ్ దగ్గర ఉంటుంది, నాకు బాగా గుర్తు. అది కూడా కనిపిస్తుంది, నీకు చూపిస్తా. అది కూడా అక్కడ ఉంది. సో మన దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు దగ్గరగా కనిపిస్తుంది కానీ ఇంకా చాలా బ్లాక్స్ దూరం అయితే ఉంది. ఎందుకంటే మన అకౌంట్ తగ్గించాం కదా. ఇప్పుడు యాజ్ యూజువల్గా 6 దగ్గర ఉంటుంది బెడగా. రెస్టారెంట్ వచ్చేసాం గైస్. మనం బోర్డుని తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే మళ్ళీ ఇంకో బోర్డు చేసుకుని ఎందుకు వుడ్ వేస్ట్. ప్రజెంట్ మనకు అదేనబ్బా చాలా ప్రీషియస్ థింగ్. ఓకే, ఫుడ్ అదే అయిపోయింది. అసలు ఏం బ్లాక్స్ ఇవి మైండ్ చేయొచ్చు నేను? లేదబ్బా మైండ్ చేయడానికి రావట్లేదు. ఒక 2 బ్లాక్స్ మైండ్ చేద్దాం ఇక్కడ. దీన్ని వదిలేదా? ఓకే, ఇప్పుడు పైగా కదా. సో ఎక్కడ ఉంటుంది అది కూడా మనకు అక్కడ అయితే ఎమరల్డ్స్ ఉన్నాయి. వెళ్ళి కొంచెం బాగా చూసి కనిపించిన ఎమరల్డ్స్ ఎందుకంటే మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఎమరల్డ్ దగ్గరికి. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి. 4 సోపు అయినా కానీ 60 ఎమరల్డ్స్ అబ్బా. నేను తెచ్చింది 55 అనుకుంటా. 60 ఎమరల్డ్స్ 5 వచ్చినాయి అంతే. చాలా తక్కువగా వస్తున్నాయి అబ్బా. పాచింద్రీ ఉండేవాడు ఇది. ఓకే, ఇక్కడ ఐరన్ ఉంది, తీసుకుందామా? వద్దులే, ఐరన్ ఎలాగో లాస్ట్ సిస్టంలో మనకి ఈజీ దొరికేది. నాకైతే ఇంకెక్కడ ఎమరల్డ్స్ అయితే కట్టించాడు. ఈ టైంలో వాటర్ బకెట్ ఉండుంటే అంత బాగుంటుంది. అవసరం లేదని చెప్పి వదులుకొని వచ్చేసి ఇప్పుడు మనకు వాటర్ బకెట్ కావాలనిపిస్తుంది. అట్లా ఉంటుంది మరి మన డెడికేషన్తో. ఓకే, ఇక ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి, దేనికి యూజ్ అవుతాయి? కలర్స్ తప్పించి దేనికి యూజ్ అవ్వనుకుంటా, డెకరేషన్ పర్పస్ అంతే అది. ఈ హిల్ మీద ఏమైనా ఉన్నాయా ఎమరల్డ్స్? ఒక స్టాక్ చేసుకుని పోతే బెటర్ అని ఎందుకు అనిపిస్తుంది అబ్బా. అండ్ నేను అది క్రీవ్డోలో అయితే తీసుకోను, ఎందుకంటే ఇది మనకి సిమ్యులేషన్ లాగా ఉంది కాబట్టి దీంట్లో నేను చీటింగ్ చేయాలనుకోవట్లేదు. నాకు యాక్చువల్లీ సిమ్యులేషన్ గేమ్స్ ఇష్టం అబ్బా. మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను అనుకుంటా. కాకపోతే దానికి థంబ్నెయిల్ చేయడం కష్టం అబ్బా. ఏమన్నారా ఏమి ఇష్టం కష్టం బాగుంది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, 64+2 ఇంకా దొరికాము చూద్దాం. కకుర్తి అంటారు దీన్ని. మనకు 64 ఉన్నాయి, సరిపోతాయి అనుకుంటా. బట్ ఏం పర్లేదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఐరన్ అయితే పొచ్చిడు కనిపిస్తుంది కానీ ఇప్పుడు నేనైతే తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్వెంటరీ వేస్ట్ ప్లేసు, స్లాట్ వేస్ట్ అబ్బ ఇన్వెంటరీలో. ఓకే, అది మూనా సన్న అనుకున్నాను. మా ఉన్న చూద్దాం. తిరగరా నువ్వు అది.
బాగున్ను. ఓకే స్పాన్ అయిపోయినాయి అబ్బాయి ఇవైతే అప్పుడే మాప్స్. మరీ అంత కంగారు ఎందుకు పోయి వీటికి. సరేలేనా మనకి 66 ఆమ్లెట్స్ దొరికే. ఇంకొక 3 రోజులతో బాగున్నా అబ్బా 16 అయిపోయింది. ట్రై చేద్దామా? ఒక 10 minutes అయింది అబ్బా వీడియో స్టార్ట్ చేసి. ఏం పర్లేదు ట్రై చేద్దాం. 16 వస్తే బాగుంటుంది. ఆ నెంబర్ బాగుంటుంది. ఎక్కడ కనిపించట్లేదు అమల్స్. ఇప్పుడు మనకు బాగా అవసరం కదా ఎందుకు కనిపించట్లేదు. మనకు అనవసరం అయినప్పుడు మాత్రం భలే కనిపిస్తాయి. ఓకే అక్కడ రూండ్ పోట్లు ఉంది మీకు కనిపిస్తుందా? ఓకే వెళ్ళా అది కూడా నా రూండ్ పోట్లో బాగానే వచ్చామైతే. లాస్ట్ టైం కూడా చూసాం మాకు ఇది ఏమో నాకు గుర్తులేదు. అంటే లాస్ట్ వరల్డ్ ఉంది కదా ఆ ఊళ్ళో చూసాం లేదో గుర్తులేదు. మనకి 2 ఫోటోస్ అయితే దొరికినట్లు గుర్తు ఆ ఊళ్ళో. మరి అది ఇదో కాదో నాకు తెలియదు అండి. ఎక్కడ ఎమరాల్స్ ఉన్నాయి 6 కన్నా ఎక్కువ దొరుకుతాయి అబ్బాది కన్నా. ఓకే 74 ఎమరాల్స్ అయితే వచ్చాయి. 100 చేద్దాం. మరీ అంత కక్కుర్తి ఎందుకు నేను. ఓకే 75 ఇప్పుడు 100 అంటే మరి కొంచెం కష్టపడాలి కొండలన్నీ ఎక్కి. ఇప్పుడు నాకు అంత ఓపిక అయితే లేదు. ఓకే ఇక్కడ గోల్డ్ బ్లాక్ కూడా ఉంది తీసుకెళ్ళిపోదాం. మనకు అసలు ఇప్పుడు ఇన్వెంటరీ ప్లేస్ కావాలంటే ఇవన్నీ ఇప్పుడే దొరకాలి ఏంటబ్బా. జస్ట్ మిస్ లావలాడిపోతుండే. ఓకే ఇక్కడ ఆబ్సిడియన్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ 3 గోల్డ్ బ్లాక్స్. ఓ పని చేద్దాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో వద్దాం దీని దగ్గరికి అయితే. ఇప్పుడైతే వద్దు స్క్రీన్ షాట్ తీసుకుందాం. సరే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అయితే చదువుతాం. ఏం పర్లేదండి. వైట్ రోడ్ అయితే ఎక్కడ వరకు వస్తుంది అబ్బా. అక్కడెక్కడో స్పాన్ దగ్గర స్టార్ట్ అయింది ఇక్కడ వరకు వచ్చేసింది. అసలు ఎక్కడ లీక్ చేస్తుందో దేనికో కనుక్కోవాలి. అండ్ ఎమ్మెల్యేస్ అయితే దొరికాయి. మళ్ళీ 100 ట్రై చేద్దాం గైస్. ఎలాగో వీడియో స్టార్ట్ చేసి 12 minutes అయింది అనుకుంటా. ఓకే 13 minutes అయింది. నేనైతే ఎప్పుడు మ్యాక్సిమం 25 minutes అలా పడతాను. చూద్దాం. అండ్ ఇంకేమైనా స్ట్రక్చర్స్ కనిపిస్తాయేమో అని అనుకుంటున్నాను. స్ట్రక్చర్స్ అని కనిపిస్తే కనిపించవచ్చు. ఒకసారి అన్న డిస్టెన్స్ అనుకుంటున్నా చూద్దాం అబ్బా. అండ్ నేను ఆర్క్ సర్వైవల్ ఉంది కదా అదే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో నాకు చెప్పండి. 21ని హ్యాండిల్ చేస్తా నా మొబైల్ 21 చంక్స్ అంటే. ఓకే ఎక్కడ ఎమరాల్స్ అయితే కనిపించట్లేదు. నెతుకుగా ఏం పర్లా. ఓకే కొంచెం లాగ్ అవుతుంది ఎందుకంటే మరి చంక్స్ అయితే లోడ్ అవుతున్నాయి కదా అందుకు అనుకుంటా. ఓకే లాగ్ మరీ ఎక్కువ ఉంది వద్దులేండి. చంక్స్ ఆడదాం హ్యాండిల్ చేయవచ్చు. 21 హ్యాండిల్ చేసింది ఇదంతా తప్ప మనకి. ఇప్పుడు ఏం చేయాలి అది మాత్రం లిటరల్ నేను కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా. చాలా
నేనైతే ఒక స్ప్రూస్ సాప్లింగ్ ఒక ఓక్ సాప్లింగ్ అయితే తీసుకుంటా. ఎందుకంటే మనకు ఓక్ సాప్లింగ్ నుంచి యాపిల్స్ అయితే వస్తాయి, అండ్ స్ప్రూస్ అయితే మనకి వుడ్ అయితే బాగుంటుందండి, ఒకేసారి ఎక్కువ హార్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ల్యాపిస్ ఉంది, ల్యాపిస్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. సో తీసుకున్నాం, ఎలాగో మనకి ఎమరల్స్ ఖాళీ అయిపోతాయి కదా ఇప్పుడు అన్నీ. 34 ల్యాపిస్ వచ్చింది 3 నుంచి, 3 అవర్స్ నుంచి 34 ల్యాపిస్. బాగా వస్తుంది, ఎలాగో మన వచ్చింది ఉంది కదా, గోల్డ్కి అసలు కరివే లేదు. గోల్డ్ బాగైతే మరీ నువ్వెన్ని స్పాట్ అయ్యారా, ఎవరిని వచ్చాడు వేసాడు నేడైందా లేదు కదా. సర్లేండి మనం ట్రేడింగ్ చేసుకుందాం, ఇంకెళ్ళి ఇప్పటికే చాలా దూరం అయితే వస్తాం. లెట్స్ ప్లే అయితే కనీసం కీప్ ఇన్వెంటరీ కూడా డైరెక్ట్ మనం థింగ్స్ అన్నీ కోను. లెట్స్ ప్లే అయితే నైట్ అయిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే. ఎస్ అయిపోయింది అండ్ వాన్ కూడా పోద్ది, అదో మంచి విషయం. ఎవరు వాన్ తగ్గలేదేంట్రా, ఓకే తగ్గిపోయింది.
మనకేం దొరకలేదు కదా, అందుకే 9 ఎమరల్డ్స్ మాత్రమే తీసుకుంటే ఇంకెప్పుడు నేను మళ్ళీ క్రియేటివ్లోకి వెళ్ళినబ్బా, మీకు ప్రామిస్ చేస్తున్నా. ఓకే 9 అన్నాను కదా, 11 తీసానండి నేను. ఇంకొక 2 ఒకసారి ఆగండి, నేనైతే సెర్చ్ చేసేసి వస్తాను. మనకి అదేలా సాధించుకున్నాం కదా, అయితే మనకి యాపిల్స్ డ్రాప్ చేసి అని చూసేది వస్తాను. గైస్ నేనైతే సెర్చ్ చేసి వచ్చాను. మనకైతే ఫ్లవరింగ్ అయితే డ్రాప్ చేయదంట. తీసుకోవాలి, స్ప్రింగ్స్ తీసుకోవాలి, లేదంటే 2 తీసుకోవాలి. నాకు అది అర్థం కాదు.
అర్థమైపోయి ఉండొచ్చు నేను ఏం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఏ పిషా